అందరికీ నమస్కారం. నేటి మంచి మాట, కల్తీకి పాడాలి చరమగీతం. నిన్న సజ్జనార్ గారి వీడియో ఒకటి చూశాను. లవంగాల కల్తీని కూడా ఆయన చాలా చక్కగా చూపించారు. ఆయనే కాదు, ప్రతి బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి కల్తీ పైన జరిగే వాటి డెమోస్ చేసి చూపించాలి. అలాగే ప్రతి ఒక్క వినియోగదారుడు షాపింగ్ మాల్స్కి వెళ్ళామని 1+1 ఆఫర్ వస్తుందని బ్రాండ్ చూసి కొంటున్నామని చెప్పి కల్తీ ఉత్పత్తులను కొనుగోలు చేసి మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. మీరు చూడాల్సింది బ్రాండ్స్ని, ఆఫర్స్ని కాదు, క్వాలిటీని చెక్ చేసుకునే విధానం ఉంది. చెక్ చేసుకొని కొనండి. కెమికల్ ఉత్పత్తులు దూరం చేయండి. టిఫిన్ సెంటర్లో ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన విషయం ఏంటంటే, పాలిథిన్ పేపర్ వేసి దాని మీద వేడి ఇడ్లీ పెట్టిస్తాడు. ఆ ప్లాస్టిక్ రేణువులు మనం తీసుకుంటాం, దాన్ని ప్రశ్నించండి. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తీసేయమని చెప్పండి. టిఫిన్ సెంటర్లో వాడికి ఆకులు వేయమని చెప్పండి. 10 మంది చెప్తే వాడు మారతాడు. ఎవడో చెప్పింది తగ్గదు. ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి. భోజనానికి వెళ్తే అట్ట ముక్కలకి పాలిథిన్ పేపర్ అంటించి ప్లాస్టిక్ రహితమైన ప్లేట్లో వేడి అన్నం పెట్టి అనారోగ్యానికి గురి చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రశ్నించండి. చాలా హోటల్స్ మారాయి. మంచిగా ఆకులతో తయారు చేసిన ప్లేట్లు పెడతా ఉన్నారు. ప్రశ్నిస్తే. అలాగే టీని ఖచ్చితంగా గాజు గ్లాస్ కానీ పింగాణి కప్పు కానీ ఇస్తేనే తాగుతాం, లేదా మట్టి కప్పు ఇస్తేనే తాగుతాం అని ప్రశ్నించండి. ఆటోమేటిక్గా ఎంతమంది అయితే ప్రశ్నిస్తారో అమ్మేవాడు కూడా అలా మారుతూ ఉంటాడు. ప్రశ్నించడం మన హక్కు. కల్తీకి పాడాలి చరమగీతం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కొంతమందిలోనైనా మార్పు వస్తుందని ఆశిస్తూ మీ తూము రమేష్. థ్యాంక్ యూ.